హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్ఆపేటి. ఈరోజు నేను నా కోసం చిన్న ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. నా ఫుల్ నేమ్ వచ్చేసి జే సుభాషిణి అండి. మేము హైదరాబాద్లో ఉంటాము. నేను, మా హస్బెండ్ అండ్ మా పాప. తన పేరు రితిక. ఇంకా నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్టెడ్. ఇంకా ఇంటిని నీట్గా పెట్టుకోవడం, గార్డెనింగ్ అది కూడా చాలా ఇష్టం అండి. ఇంకా నాకు టీ తాగడం అన్నా పెట్టడం అన్నా కూడా చాలా ఇష్టం అండి. బ్లాగ్స్లో మీకు కుకింగ్, షాపింగ్, ట్రిప్స్, గార్డెనింగ్, స్పెషల్ అకేషన్స్, ఏదైనా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ అలా ఏమైనా అన్నీ చూపిస్తానండి. నా ఎక్స్ప్రెషన్స్ మరియు రెసిపీని మీతో షేర్ చేసుకుంటూ మన జర్నీని టుగెదర్ ఎంజాయ్ చేద్దాం. ఇదండి నా ఇంట్రడక్షన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వస్తే అది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే నాకు కుదిరితే ఖచ్చితంగా తులసిమాల తెచ్చి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి వేస్తాను. ఎవ్రీ సాటర్డే ఇదైతే చేస్తానండి. ఇంకా తర్వాత గోవిందనామాలు 108 ఉంటాయి కదా, అవి కూడా చదువుకుంటాను. ఇంకా ఇది నైట్ అండి. నైట్ సాటర్డే మేము ఖచ్చితంగా టిఫిన్నే తింటాము. సో ఆ రోజు చపాతీ చేద్దామని కలుపుతున్నాను పిండి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి ఒక 2 అవర్స్, మినిమం 1 అవర్ అయినా నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. కొంచెం బాగా ఎక్కువసేపు మసాజ్ లాగా అది మద్దన చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా దానికి కర్రీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. దీనికి ఫస్ట్ మనం ఆనియన్స్ ఇంకా టమాటాస్, ఒక 4 ఆనియన్స్, ఒక 3 టమాటాస్ అట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం వేసి కొంచెం యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, దాంట్లోని ఈ ఆనియన్స్, టమాటాస్, కొంచెం ఒక 6-7 జీడిపప్పు పలుకులు వేసి దాంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసేసి పెట్టుకోండి. వాటర్ వేసేసి మూత పెట్టి బాగా మగ్గించాలండి. దీనికి ఒక 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. అవి ఎంత బాగా మగ్గితే అంత బాగా మనకి పేస్ట్ అవుతుంది. దాని తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసి దగ్గర ఒక 15-20 మినిట్స్ మగ్గుతాయండి. అవి బాగా మగ్గిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోవాలి. చూపిస్తాను మీకు ఎట్లా అవుతుందో. చూసారు కదా, వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనము మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ అదే కడాయిలో బటర్, దీనికి కొంచెం బటర్ ఎక్కువే పడుతుందండి, కానీ ఒట్టి బటర్ మాత్రమే వేయకూడదు, కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ ఇంకా బటర్, ఎందుకంటే ఓన్లీ బటర్ అయితే మొత్తం అడిగంటిపోతుంది. తర్వాత దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అది వేసుకోండి, అది లేకపోతే నార్మల్ కారం అయినా పర్వాలేదు. వేసి దాన్ని కొంచెం ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోంచి మంచి అరోమా వస్తుంది, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అంతా వేసేసి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ దీన్ని కూడా మళ్ళీ ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. యాక్చువల్లీ అల్లం వెల్లుల్లిపాయలు విడిగా ఉంటే మనం మగ్గించుకునేటప్పుడు దాంట్లోనే వేసి మగ్గించుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించండి బాగాను.
చూసారు కదా, ఆయిల్ అంతా అలా పైకి తేలుతుంది. అప్పుడు దీంట్లో మనం కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, నా దగ్గర కొంచెమే ఉందండి అందుకే కొంచెమే వేసాను, ఇంకా సాల్ట్, ఇంకా కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. యాక్చువల్లీ కొంచెం షుగర్ కూడా వేయాలి, నేను వేసాను బట్ ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. కొంచెం షుగర్ ఖచ్చితంగా వేయాలి, ఎందుకంటే టమాటా పులుపుని ఆ షుగర్ వల్లే మనకి ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత దాంట్లో వాటర్ పోసి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోయండి. వాటర్ పోసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం దగ్గర అయ్యే వరకు చేసుకోవాలండి. మనకి గ్రేవీ ఎలా కావాలి అనేది మనకు తెలుస్తుంది కదా, అప్పటి వరకు చేసుకోవాలి. కొంచెం వాటర్ దగ్గరికి అయిన తర్వాత ఇందులో పన్నీర్ పీసెస్ చిన్నగా కట్ చేసుకోవాలండి, అంటే మరీ చిన్నగా కాదు, చిన్న చిన్న క్యూబ్స్, మీడియం సైజ్ క్యూబ్స్లా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఈసారి ఒక 5 to 10 minutes బాగా మగ్గించుకోవాలండి. దగ్గరికి అవుతుంది, అది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చి ఎంత బాగా తెలుస్తుందో. మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి మీకు ఎలా కావాలో చూసుకోండి, మీకు తెలుస్తుంది. మరీ పలచగా ఉండకూడదు, అలా మరీ థిక్గా కాదు, చూసుకుని మీకు తెలుస్తుంది. ఇంకా ఇది వచ్చేసి మలై అండి, అంటే క్రీమ్. అంటే నేను మిల్క్ని, ఫుల్ క్రీమ్ మిల్క్ని బాగా మరిగించి అది క్రీమ్లా తయారైన తర్వాత అది వేసాను. యాక్చువల్లీ మనకి క్రీమ్ బయట దొరుకుతుంది, అది ఉంటే అదైనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి అది కర్రీ. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ చపాతీ చేస్తున్నాను. చపాతీ చేయడం అందరికీ తెలిసిందే, ఫస్ట్ ఒకసారి నేను ఎలా చేస్తాను ఏంటి అని చూపిద్దామని చూపిస్తున్నాను అంతే. ఇంకా ఇది మా పాప కాల్చుతుందండి. చపాతీలు వత్తడం నా డ్యూటీ అయితే కాల్చడం తంది, ఎప్పుడు తనే కాల్చుతుంది. చూసారా, చపాతీ పన్నీర్ కర్రీ విత్ రైతా చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.